అందరికీ నమస్కారం. ప్రచార, ప్రసార మాధ్యమాలు ఈ మాట వినగానే మనకేం గుర్తొస్తోంది? పేపర్లు, టీవీ, సినిమాలు, ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్లో కనిపించే సామాజిక మాధ్యమాలు కదూ? అయితే వీటన్నింటికీ ఒకేలా రాస్తారా? అస్సలు రాయరు. ప్రతి మాధ్యమానికి దానికంటూ ఓ ప్రత్యేకమైన రచనా పద్ధతుంటుంది. ఈరోజు మనం ఆ పద్ధతుల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటూ ఒక మంచి ప్రయాణం చేద్దాం రండి. అయితే అసలు పాఠంలోకి వెళ్లే ముందు మీ అందరి కోసం ఒక ముఖ్యమైన విషయం. ఈ విశ్లేషణ చివర్లో మీ పరీక్షలకు ఖచ్చితంగా రాబోయే అవకాశమున్న 5 ముఖ్యమైన 10 మార్కుల ప్రశ్నలేంటో చెప్పబోతున్నాను. సో చివరిదాకా చాలా జాగ్రత్తగా వినండి. మంచి మార్కులు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. రైట్, ఇక మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. అసలు ఈ మాధ్యమాలు అంటే ఏంటి? వాటికి మనల్ని, మన ఆలోచనల్ని, చివరికి మన ప్రపంచాన్ని మార్చే శక్తి ఎలా వస్తోంది? ముందుగా ఆ విషయాలు చూద్దాం. చూడండి, ప్రచార ప్రసార మాధ్యమాలు అంటే సులభంగా చెప్పాలంటే సమాచారాన్ని, వార్తల్ని, ఇంకా మనల్ని అలరించే వినోదాన్ని లక్షల మందికి ఒకేసారి చేరవేసే సాధనాలు. అవి కేవలం ఓహో ఈరోజు ఇది జరిగింది అని చెప్పడమే కాదు, ఒక విషయంపై మనందరి అభిప్రాయాన్ని కూడా అవే నిర్మిస్తాయి. అంటే మన సమాజం ఎలా ఆలోచించాలో కూడా ఇవే నిర్ణయిస్తాయి. అంత శక్తివంతమైనవి అన్నమాట. ఓకే, ఈ మాధ్యమాల్ని మనం ప్రధానంగా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి మన తాతల కాలం నుంచి ఉన్న సాంప్రదాయ మాధ్యమాలు, అంటే పేపర్లు, రేడియో లాంటివి. ఇక రెండోదే అంతర్జాలం వచ్చాక మన జీవితంలోకి దూసుకొచ్చిన ఆధునిక మాధ్యమాలు. ఈ రెండింటి మధ్య తేడా చూస్తే అబ్బో చాలా ఉంది. సమాచారం చేరే వేగం నుంచి మనం వాటితో మాట్లాడే విధానం వరకు అన్నీ తలకిందులైపోయాయి. సరే, ఇప్పుడొక చిన్న కాలయాత్ర చేద్దాం. అంతర్జాలం, స్మార్ట్ ఫోన్లు లేని రోజుల్లోకి వెళ్దాం. అప్పుడు సమాచారం ఎలా ప్రయాణించేది, ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. సంప్రదాయ ప్రసార మాధ్యమాల ప్రపంచంలోకి అడుగుపెడదాం పదండి. ఇక్కడ చూడండి, భారతదేశంలో సమాచార ప్రసార ప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో. 1879లో ఉత్తరాలు, మనీ ఆర్డర్లతో మొదలై 1881లో టెలిఫోన్ గంట మోగింది. ఆ తర్వాత 1927లో రేడియో మన ఇళ్లలోకి వచ్చింది. ఇక 1959లో టెలివిజన్ బొమ్మలతో మనల్ని పలకరించింది. చూశారా, ప్రతి అడుగు ఒక విప్లవమే. మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానాన్ని ఇది మార్చేసింది. ఇక ముద్రణ మాధ్యమం అంటే మన వార్తాపత్రికలు. వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవి కేవలం కాగితంపై అక్షరాలు కాదు, ఒక దేశపు గొంతుక. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకం చేసిన శక్తి. ముఖ్యంగా మన తెలుగులో 1835లో వచ్చిన సత్యదూత దగ్గరినుంచి సమాజంలోని మూఢనమ్మకాలపై కందుకూరి వీరేశలింగంగారు వివేకవర్ధినితో చేసిన యుద్ధం వరకు మన పత్రికలు కేవలం వార్తలే కాదు, ఒక గొప్ప సామాజిక మార్పుకు ఆయుధాలుగా పనిచేశాయి. పత్రికల తర్వాత జనాల్ని అంతలా ప్రభావితం చేసిన మరో అద్భుతమైన మాధ్యమం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సినిమాయే. ఆ వెండితెర ప్రస్థానం, ముఖ్యంగా మన తెలుగు సినిమా కథేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా ప్రయాణం చాలా గొప్పది. 1921లో మాటలు లేని భీష్మ ప్రతిజ్ఞతో మొదలై 10 ఏళ్ల తర్వాత భక్త ప్రహ్లాదతో మన సినిమాకి మాటలొచ్చాయి. అక్కడ్నుంచి పురాణాలు, ఆ తర్వాత సామాజిక కథలతో స్వర్ణయుగాన్ని చూసింది. ఇప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ప్రపంచమంతా మనవైపు చూస్తోంది. ఈ ప్రయాణం ఎంత గొప్పదో చెప్పటానికి ఒక ఉదాహరణ చాలు. అదే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డ్. ఇది కేవలం ఒక పాటకే వచ్చిన అవార్డ్ కాదు, 100 ఏళ్లకు పైబడిన మన తెలుగు సినిమా ప్రస్థానానికి దక్కిన ప్రపంచస్థాయి గుర్తింపు, ఒక చారిత్రాత్మక విజయం. ఓకే, ఇప్పటిదాకా గతాన్ని చూశాం కదా. ఇప్పుడు మళ్లీ కాలియంత్రమెక్కి వర్తమానంలోకొచ్చేద్దాం. మనందరి ప్రపంచంలోకి, అదేనండి అంతర్జాల ప్రపంచంలోకి. ఆధునిక ప్రసార మాధ్యమాలు మనల్ని ఎలా చుట్టుముట్టాయో చూద్దాం. ఈ ఆధునిక ప్రపంచంలో అంతా అంతర్జాలంతోనే ముడిపడి ఉంది. మనం పొద్దునే లేవగానే చూసే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫోన్లోనే చదివేసే వార్తాజాలికలు, మనకు నచ్చిన విషయాల గురించి రాసే బ్లాగులు, ఇవన్నీ ఆధునిక మాధ్యమాలే. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో మన వేళ్ల ముందుంటుంది. అయితే ఇక్కడ వచ్చిన అతిపెద్ద మార్పేంటో తెలుసా?
ఒకప్పుడు మనం కేవలం వార్తలు చదివేవాళ్లం, చూసేవాళ్లం అంతే. కానీ ఇప్పుడలా కాదు. ఈ డిజిటల్ యుగంలో మనమే వార్తను సృష్టించగలం, దాన్ని ప్రపంచానికి పంచగలం. అంటే సమాచారాన్ని తీసుకునేవాళ్లమే కాదు, ఇచ్చేవాళ్లం కూడా అయ్యాం. ఇది మామూలు మార్పు కాదు, ఒక విప్లవం. కానీ ఈ వేగంలోనే ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంది. అదే అసత్యవార్తలు. ఒక నిజం నలుగురికి తెలిసే లోపే ఒక అబద్ధం ఊరంతా చుట్టేస్తుందంటారు కదా, ఇక్కడ సరిగ్గా అదే జరుగుతుంది. అందుకే మనకొచ్చే ప్రతిదాన్నీ, సామాజిక మాధ్యమాలలో కనిపించే ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మేయకూడదు. ఏది నిజమో, ఏది అబద్ధమో ఆలోచించడం చాలా చాలా ముఖ్యం. రైట్, ఇప్పటిదాకా మనం ఏంటి అనే విషయం చూసాం. ఇప్పుడు ఎలా అనే విషయంలోకొస్తున్నాం. ఇది మన పరీక్షలకి చాలా చాలా ముఖ్యమైన భాగం. వార్తాపత్రికకి రాసినట్టు సినిమాకి రాయలేం, సినిమాకి రాసినట్టు రేడియోకి చెప్పలేం. మరి ఏ మాధ్యమానికి ఎలా రాయాలి? ఆ రచనా పద్ధతుల రహస్యాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. వార్తలు రాయడంలో ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. దాన్ని తలక్రిందుల పిరమిడ్ పద్ధతి అంటారు. అంటే ఏంటంటే, అస్సలు విషయమేంటో, అత్యంత ముఖ్యమైన పాయింటేంటో మొదటి వాక్యంలోనే చెప్పేయాలి. తర్వాత దానికి సంబంధించిన వివరాలు, ఆ తర్వాత మిగతా సంగతులు. ఎందుకలా? ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికీ తీరికలేదు. వాళ్లు మొదటి 2 లైన్లు చదివినా అసలు కథ వాళ్లకర్థమైపోవాలి. అందుకే ఈ పద్ధతి. మరి ఆ మొదటి పేరాలో ఏం రాయాలి? చాలా సులభం. ఈ 6 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా. ఈ 6 ప్రశ్నలకు మీరు మొదటి పేరాలోనే సమాధానం ఇచ్చారంటే మీ వార్త స్పష్టంగా, సంపూర్ణంగా ఉన్నట్టే. ఇది పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చిపెట్టే ఒక మాయాజాల సూత్రంలాంటిది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పట్టిక చూడండి. ఒక్కో మాధ్యమానికి రచనాశైలి ఎలా మారిపోతుందో ఇక్కడ స్పష్టంగా ఉంది. పత్రికకు రాసేటప్పుడు వివరంగా, విశ్లేషిస్తూ రాయాలి. అదే రేడియో అయితే మనం మాట్లాడుతున్నట్టే సరళంగా ఉండాలి. టెలివిజన్కు రాసేటప్పుడు మాటల కన్నా బొమ్మకే ఎక్కువ విలువివ్వాలి. ఇక సినిమా అంటేనే భావోద్వేగాలు, కాబట్టి సంభాషణలో మనసును తాకేలా ఉండాలి. సామాజిక మాధ్యమం అక్కడ సూటిగా, సుత్తి లేకుండా 2 లైన్లల్లో ఆకట్టుకోవాలి. అంతే. అందుకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. రేడియో కోసం రాస్తున్నామంటే మనం చెవి కోసం రాస్తున్నాం. అంటే వినేవాళ్లకి అర్థమయ్యేలా రాయాలి. అదే టెలివిజన్కో, సినిమాకో రాస్తున్నామంటే మనం కంటికి, చెవికి రెండింటికీ కలిపి రాస్తున్నాం. ఈ చిన్న తేవ అర్థమైతే చాలు. ఇప్పటివరకు మనం నేర్చుకున్నదంతా కేవలం ఒక పాఠం అనుకుంటే పొరపాటే. ఇది మీ భవిష్యత్తు, మీ ఆలోచనలకు, మీ గొంతుకు ప్రపంచవ్యాప్తంగా ఒక వేదికను ఎలా సృష్టించుకోవాలో చెప్పే ఒక మార్గం. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రచనా పద్ధతులు నేర్చుకోవడం కేవలం పరీక్షల్లో మార్కుల కోసం కాదు. ఈ రోజుల్లో ఇదొక శక్తివంతమైన వృత్తి మార్గం. బాగా రాయడం వస్తే చాలు, అవకాశాలకు కొదవే లేదు. ఈ నైపుణ్యానికిప్పుడు మార్కెట్లో భలే గిరాకీ ఉంది. ఈ ఒక్క నైపుణ్యంతో ఎన్ని దారులు తెరుచుకుంటాయో చూడండి. పత్రికా రచయిత కావచ్చు, టీవీ సీరియల్స్కి, సినిమాలకి, ఇప్పుడు బాగా నడుస్తున్న ఓటీటీ వెబ్ సిరీస్లకి కథలు రాయొచ్చు. పెద్ద పెద్ద కంపెనీలకు సామాజిక మాధ్యమ నిర్వాహకులుగా పనిచేయొచ్చు. లేదా మీరే సొంతంగా విషయ సృష్టికర్త, బ్లాగర్ అవ్వచ్చు. ఇవన్నీ మీ సృజనకు పదును పెట్టడమే కాకుండా బాగా డబ్బు సంపాదించిపెట్టే అద్భుతమైన వృత్తులు. మరి మనం మొదట చెప్పుకున్నట్టుగా మీ పరీక్షల కోసం 5 ముఖ్యమైన 10 మార్కుల ప్రశ్నలు ఇవిగో. 1. ప్రచార ప్రసార మాధ్యమాలు అంటే ఏంటో ఉదాహరణలతో వివరించండి. 2. ముద్రణ మాధ్యమాల పాత్ర, చరిత్రపై ఒక వ్యాసం రాయండి. 3. తెలుగు సినిమా పరిణామం, ప్రభావాన్ని చర్చించండి. 4. ఆధునిక మాధ్యమాల ముఖ్య లక్షణాలను వివరించండి. 5. రేడియో, టెలివిజన్ రచనా పద్ధతులను వర్ణించండి. ఈ 5 ప్రశ్నలకి బాగా సిద్ధమవ్వండి. శుభం కలుగుగాక. చివరిగా ఒక్క మాట. చుట్టూ ఇంత సమాచారం, ఇంత గందరగోళమున్న ఈ ప్రపంచంలో స్పష్టంగా, బలంగా రాయగలగడమనేది నిజంగా ఒక అతీత శక్తిలాంటిది. ఆ శక్తి మీ చేతిలో ఉంటే మీరు సమాచారాన్ని ఇవ్వగలరు, వినోదాన్ని పంచగలరు, ఎవ్వరినైనా ఒప్పించగలరు. అన్నింటికన్నా ముఖ్యంగా దాన్నే మీ వృత్తిగా మార్చుకుని గొప్పగా బ్రతకగలరు. ఈ శక్తిని మీరందరూ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.